గతించినటువంటి మరి కొన్ని దినాల నుండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల్ని కంగారు పెడుతున్నటువంటి ఒకనొక విషయం, క్రైస్తవుల్లో ఆ యొక్క అనేకమైనటువంటి సందేహాల మధ్య తల్లడిల్లింపచేస్తున్నటువంటి విషయము మరి వార్తల్లో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆ యొక్క సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. కొంత కంగారుతో కూడినటువంటి కొన్ని వార్తలు మనకు వినపడతా ఉన్నాయి. ఏంటంటే రెడ్ హైఫర్, ఎర్ర పెయ్యను గురించినటువంటి ఒకనొక విషయము చాలా ఎక్కువ కాంట్రవర్సీకి క్రియేట్ అవుతూ ఉంది. అనేకుల్లో తెలియని ఆందోళనను, భయాన్ని కలిగిస్తున్నటువంటి విషయం. గతించిన మొన్న జూలై 8వ తారీఖు మరి ఒక సంస్థ వారు, క్రిస్టియన్ ఆ యొక్క థియాలజీకి సంబంధించినటువంటి టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనబడినటువంటి సంస్థ వారు గతించినటువంటి మన 2025 జూలై 8వ తారీఖు ఒక దహన బలిని అర్పించారు. అది ఎప్పుడైతే అర్పించబడ్డదో ఆ రోజు నుండి అనేకల హృదయాల్లో కలకలం మొదలైంది. ఆ యొక్క కలకలము ప్రపంచ దేశాలన్నిటికి కూడా పట్టుకుంది, మన భారతదేశంతో సహా. క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ ఆ క్రైస్తవుల్ని ఎంతగానో భయపెడుతున్నటువంటి విషయము ఈ యొక్క ఎర్రపెయ్య లేకపోతే రెడ్ హైఫర్ అనబడినటువంటి ఈ యొక్క విషయం. మరి దాని గురించి ఈరోజు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. దాని గురించినటువంటి కొన్ని వివరాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని సంగమా, మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానము సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును విధి ఏదనగా ఇశ్రాయేలీలు కళంకము లేనిదియో మచ్చ లేనిదియో ఎప్పుడునూ కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము. చాలండి, తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడా ఘనమైన మీ నామమునకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు రక్షకవే వేలొందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు దేమో మమ్మల్ని మీ బలమైన బాహుల చెట్టు ముద్రించారు, భద్రపరిచిన ప్రతి పని పట్ల ఆరాధనలో అవి ప్రార్థన మొదలుకొని ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. కొన్ని నిమిషాలు మీ యొక్క వాక్యం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాగా నిలవబండాన్ని మీ సిలువ చెట్లు మరుగుపరచండి, నా ఈ మానవ స్వరాన్ని మరుగుపరచండి, దైవస్వరంతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినే చెవులు, గ్రహించే మనసును భద్రపరచుకున్న మంచి హృదయములను మాకును ఏకీభవించిన ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయండి. సర్వాధికారి మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధ వందనాలు, ప్రేమమేడ మీకే వందనాలు. నన్ను మీరు బోరగా మాత్రమే వాడుకొని మీ ప్రిబిడలతో మీరు నేరుగా సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. అయ్యా ఇదిగో అతను మీరు మాట్లాడితే మాత్రమే బిడ్డలకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితే మాత్రమే బిడ్డల జీవం కలుగుతుంది, మీరు మాట్లాడితేనే బిడ్డల హృదయాల కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రభా మీరు మాట్లాడండి, మీరు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగింప చేయండి, మేలు చేయండి, మీరు అనేక మార్గం కూడా నడిపింపచే సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామం పేరిట అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రియ దేవుని సంగమా 19వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చారు. ఏమని? యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీలు కళంకము లేనిదియో మచ్చ లేనిదియో ఎప్పుడునూ కాడి మోయనిదియోనైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పాడు. అయితే అది దేవునికి ఏ విధంగా ఉంది అంటే 9వ వచనం మనము సగం నుండి చదువుకుంటూ ఉంటే మనకు అక్కడ కనబడుతుంది. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దానిని భద్రము చేయవలను, అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మము పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీలకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. హల్లెలూయా. ఎర్రని పెయ్య లేకపోతే రెడ్ హైఫర్ అనబడినటువంటి విషయాన్ని గురించి మనం ప్రస్తావిస్తున్నప్పుడు ఈ యొక్క ఎర్రని పెయ్య దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు నిర్గమకాండము 19వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ యొక్క 19 వచనాల్లో మనకి యొక్క దాని గురించినటువంటి అంశం కనబడుతుంది. ప్రియ దేవుని సంగమా, ఏంటి ఈ యొక్క దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే ఒక ఎర్రని ఒక పెయ్యను తీసుకోవాలన్నమాట. ఆ పెయ్య ఎలా ఉండాలంటే
దాని యొక్క శరీరం అంతా ఎరుపు రోమములు కలిగినటువంటిదిగా అది ఉండాలి. ఎక్కడ ఒక నల్లది కానీ ఒక తెల్లది కానీ దాని ఒంటి మీద ఎటువంటి రోమము ఉండకూడదు, దానిలో ఎటువంటి మచ్చ ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదట, అది ఎప్పుడు కూడా కాడి మోయనిదిగా ఉండాలి. అటువంటి ఆ యొక్క పెయ్యను ఏం చేయాలంటే దేవునికి బలి అర్పించినప్పుడు దాన్ని ఏమంటున్నారంటే పాప పరిహారార్థ బలిగా దాన్ని తెలియపరుస్తున్నారు. ఎలాగా దీనిని బలి అర్పించాలి అంటే ప్రియ దేవుని సంగమా, దీన్ని ఎలా బలి అర్పించాలి అంటే జనరల్గా ఆ రోజుల్లో బలి అంటే ఆ యొక్క ఏదైతే దేవుని మందిర ప్రాంగణం ఉందో ఆ యొక్క దేవుని మందిర ప్రాంగణంలో అర్పించేవాళ్ళు. కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బలి, ఈ బలి ఎందుకు అంటే వారిపైన ఉన్నటువంటి దోషం పోవడానికి, వారిపైన ఉన్న అపరాధం కొట్టివేయబడడానికి ఒక బలిని వారు చేయవలసినటువంటి స్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఈ బలి ప్రత్యేకించి ఏంటంటే ఊరికి దూరంగాను, మనుషులకు దూరంగాను, సమాజానికి దూరంగాను ఈ బలి జరిగించాలి. అంటే ఆ సమాజానికి దూరంగా కూడా ఎటువంటి స్థలంలో చేయాలంటే అక్కడి నుండి చూస్తున్నప్పుడు దేవాలయం కనపడే విధంగా ఉండాలి. అప్పుడు ఆ స్థలాన్ని ఒకటి ఎంచుకొని ఆ స్థలం దగ్గర ఏం చేయాలంటే ఈ యొక్క ఎర్రని పేను ఏం చేయాలంటే బలి ఇవ్వాలి. ఇటువంటి విషయాలు ఇక్కడ యొక్క దైవ గ్రంథం మనకి ప్రస్తావిస్తూ ఉంది. అయితే ఎర్రని పెయ్యను గురించినటువంటి వర్తమానంలో ఏంటి ఇందులో ఉందని మనం చూసినట్లయితే ఈ యొక్క ఎర్రని పెయ్య ఎప్పుడైతే దేవునికి బలిగా అర్పించబడుతుందో, ఎప్పుడైతే దేవునికి బలిగా ఆరోపించబడుతుందో యెరూషలేము యొక్క దేవాలయము మరలా తిరిగి ఏమవుతుంది, పునర్నిర్మాణం అవుతుంది. అది ఎప్పుడైతే యెరూషలేము దేవాలయం పునర్నిర్మాణం అవుతుందో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నుండి క్రీస్తు విరోధి అయినటువంటి సాతాను ఏం చేస్తాడంటే ఏలడం ప్రారంభిస్తాడు. అంటే సాతాను ఎప్పుడైతే అందులో నుండి అధికారం తీసుకోవడం మొదలు పెడతాడో, అందులో నుండి ఎప్పుడైతే అతను అధికారంతో అక్కడ నిలబడడానికి ఇష్టపడతాడో, అది మొదలుకొని ఇక భూమి అంతం జరుగుతుంది. దేవుని యొక్క రెండో రాకడ రావడానికి సూచనలుగా ఇది యొక్క బలి కనపడతా ఉంది. అయితే చాలాసార్లు ప్రయత్నించారు కానీ ప్రియ దేవుని సంఘం యొక్క బలి అర్పించడానికి ప్రతిసారి వారి ప్రయత్నాల్లో వారు ఏమయ్యారంటే విఫలము అవుతూనే వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రతి ప్రయత్నంలో ఏం చేస్తున్నారంటే విఫలులు అవుతూ వస్తూ ఉన్నారు. ఒకసారి వారు ప్రయత్నం చేస్తారు, వారి ప్రయత్నంలో ఎక్కడో అందులో ఏదో మచ్చో ఏదో రావడం వల్ల, లేకపోతే తెల్లటి వెంట్రుకలు దానిపైన ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఆ యొక్క బలి క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఉందో వారు ఏం చేస్తా ఉన్నారంటే టెక్సాస్ అనబడినటువంటి ఒక ప్రాంతం నుండి అప్పుడే పుట్టినటువంటి ఆ యొక్క చిన్న ఎర్ర పెయ్యను తీసుకొని వచ్చి 2 ఏళ్లుగా ఆ పెయ్యను ఏం చేస్తున్నారంటే వాళ్ళు పెంచుతున్నారు. అది ఇప్పుడు 2వ ఏడు కలిగిందిగా 2022వ సంవత్సరం నుండి దాన్ని పెంచుతూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు దానికి 2వ ఏట వచ్చినటువంటి సందర్భంగా మన జూలై 8వ తారీఖు ఏం చేశారంటే బలి అర్పించారు. ఈ బలి దేవుని రెండో రాకని సూచిస్తూ ఉందా, లేకపోతే ఈ బలి అంత్యక్రీస్తును నిలబెట్టబోతా ఉందా, క్రీస్తు విరోధిని నిలబెట్టబోతా ఉందా, లేదంటే ఈ బలి ఏం చేయబోతా ఉంది, ఈ బలి వల్ల జరిగేటటువంటి అనార్థాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ బలి ద్వారా జరిగేటటువంటి ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయని చెప్పి ఎన్నో రకాలైనటువంటి సందేహాలతో కూడినటువంటి స్థితిగతులు మన న్యూస్ ఛానల్స్లో చూస్తున్నాం. మరి మీరు ఎంతమంది చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రియ దైవ జనాంగమా ఆ యొక్క వార్తలు చాలా రకాలుగా మనుషులను అనేకులను ఏం చేస్తున్నాయంటే ప్రభావితం చేస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవాలు, ఇవి ఎంతవరకు అవాస్తవాలు అని మనం చూసినట్లయితే ఒకానొక యూదుల రబోనిక్ జుడాయిజం అనబడినటువంటి ఒకానొక యూదుల గ్రంథములోనికి మనం వెళ్ళినప్పుడు మిష్నా ట్రాక్టెట్ అనబడినటువంటి ఒకానొక పుస్తకములో నుండి కొన్ని విషయాలు మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ పుస్తకము యొక్క ఎర్రని పెయ్యను గురించి, అదేవిధంగా ఏదైతే రెడ్ హైఫర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో అనేకమైనటువంటి విషయాలు ఆ యొక్క పుస్తకం ప్రస్తావించింది. ఆ పుస్తకం పేరు ఏంటి అంటే మిష్నా ట్రాక్టెట్. ఏంటండి? మిష్నా ట్రాక్టెట్ అనబడినటువంటి, అంటే దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే మిష్నా అనబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే రిపీటెడ్ స్టడీ. ఏంటంట? రిపీటెడ్ స్టడీ అంటే కంటిన్యూస్గా వారు ఏం చేస్తున్నారు, దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు.
కంటిన్యూస్గా వారు దాన్ని చదువుతున్నారు. దాని పట్ల వారు అవగాహనతో ఆ యొక్క పుస్తకం రాసినట్లుగా రబ్బూనిక్ అంటే యూదులకు సంబంధించినటువంటి ఆ యొక్క పుస్తకంలో ఈ యొక్క విషయాలన్నీ ఇమిడించబడ్డాయి. ప్రియ దేవుని సంగమా, అంటే హెబ్రీ భాషలో దానికి అర్థం ఏంటి అంటే రిపీటెడ్ స్టడీగా మనం చూస్తున్నాం. ఈ మిష్నా ట్రాక్టెట్ అనబడినటువంటి ఈ పుస్తకము 6 సెక్షన్లు కలిగినదిగా ఉందట. అయితే అది కలిగినటువంటి 6 సెక్షన్లలో 6వ సెక్షన్లో ఈ యొక్క మాటలు ఎర్రని పెయ్యను గుర్చినటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, అయితే ప్రియ దేవుని సంగమా 6 సెక్షన్లో ప్రతి సెక్షన్కి 63 మళ్ళీ డివిజన్స్ ఉన్నాయట. అందులో 63 డివిజన్స్ ఉంటే ఆ యొక్క 63 డివిజన్లో నుండి మళ్ళీ ప్రతి డివిజన్లో నుండి 2 చాప్టర్ల కింద ఉన్నాయి. ప్రతి చాప్టర్లో కూడా ఎన్నో పారాగ్రాఫ్స్తో కూడినటువంటి ఎన్నో విషయాలు వారు ఆ మిష్నా ట్రాక్టెట్ అనబడినటువంటి ఒక పుస్తకంలో రాసి ఉంచారు. ప్రియ దేవుని సంగమా, దేనికోసం రాసి ఉంచారు అంటే ఈ యొక్క ఎర్రని పెయ్యను గురించినటువంటి అనేకమైన విషయాలు ఆ యొక్క దానిలో రాసి ఉంచారు. ఈ యొక్క ఎర్రని పెయ్య ఏంటి యొక్క స్థితి అని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని సంగమా, ఎర్రని పెయ్య బలి అర్పిస్తున్నప్పుడు యెరూషలేం యొక్క దేవాలయం ఏమవుతుందట, తిరిగి పునర్నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ ఈ యొక్క యెరూషలేం దేవాలయం మొట్టమొదటిగా ఎవరి చే కట్టబడ్డదండి? దావీదు యొక్క కుమారుడైన సొలొమోను చేత కట్టబడ్డది. కట్టబడినటువంటి ఆ యొక్క మందిరము ఆ యొక్క మరలా చేదాటిపోయినటువంటి సందర్భంలో మరలా ఏం జరిగిందంటే ఆయన బిడ్డలను దేవుడు ఏర్పాటు చేసుకుని మరలా మందిరాన్ని నిలబెట్టుకున్నాడు. మరలా మందిరం నిలబెట్టబడిన తర్వాత ఆ యొక్క పాలస్తీనులు లేకపోతే యూదులు వీరు ఎవరైతే ఉన్నారో వీరి మధ్య జరిగినటువంటి ఇబ్బందిని బట్టి ఏమవుతా ఉందంటే ఆ యొక్క యెరూషలేం యొక్క దేవాలయం మరలా ఏమైందంటే యూదుల యొక్క చేయి దాటి వెళ్ళిపోయినట్లుగా మనం ఈరోజు అది చూస్తూ ఉన్నాం, యెరూషలేం యొక్క దేవాలయం యొక్క స్థితి. అయితే మరలా 3వసారి ఆ మందిరం యొక్క నిర్మాణం జరగాలి అంటే ఏం జరగాలి? ఇప్పుడు ఎర్రని పెయ్య యొక్క బలి జరగాలి, పాప పరిహారార్థ బలి అక్కడ జరగాలి. ఎప్పుడైతే అది అక్కడ జరుగుతుందో ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే అది అక్కడ అవుతుందో దాని ద్వారా జరిగేది ఏంటంటే దాని ద్వారా కలిగేది ఏంటంటే మందిర నిర్మాణం ఒకటైతే అంత్యక్రీస్తు అందులో నుండి ఏలడం ప్రారంభిస్తాడు, క్రీస్తు విరోధి అందులో నుండి ఏలడం ప్రారంభిస్తాడు. ఒక్కసారి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హగ్గయి గ్రంథం అనుకుంటా 2వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి మనం ధ్యానం చేద్దామా? హగ్గయి గ్రంథము తీసారామా? 2:9. కడవరపు మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి మందిరం యొక్క మహిమ ఎలా ఉంటుందట? మునుపటి మందిరం యొక్క మహిమను మించి ఉంటుందట. అంటే ఏంటి? ఇంకా అధికమైన తేజస్సుతో, ఇంకా అధికమైన ప్రభావంతో, ఇంకా అధికమైనటువంటి అనేకమైన వాటిలతో మందిరం ఏమవుతా ఉందంటే పునర్నిర్మాణము పూనుకుంటూ ఉంది. ప్రియ దైవ జనాంగమ, మరలా ఇదే ఆ దైవ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోను గాని బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? గ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశం అందినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. ఏంటంటండి? కడవరి మందిరం యొక్క మహిమ ఇప్పటికంటే అధికంగా ఉంటుందట. బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారంటే దీన్ని గ్రహిస్తారు, గ్రహింపు కలిగి జీవిస్తారు అనబడినటువంటి మాటలు ఎన్నో అధికములుగా దైవ గ్రంథంలో మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రియ దైవ జనాంగమా, యొక్క మందిరం యొక్క స్థితిని మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు వారు ఏం చేశారంటే మందిర నిర్మాణం కొరకు ప్రయత్నించేమయ్యారు,
విఫలులయ్యారు. యూదులు అనబడినటువంటి మాటకు అర్థం ఏంటో మన అందరికీ తెలుసు. యూదులు అంటే ఏంటి? మనము క్రైస్తవులంగా పిలువబడుతున్నటువంటి వారు. అంటే ఏంటి? యేసుక్రీస్తు నిజరక్షకుడని, ఆయన లోకరక్షకుడని, మనం రక్షించడానికి తండ్రిచే పంపించబడ్డ ప్రియ కుమారుడని మనం నమ్మి ఆయన నామం పేట బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనం క్రైస్తవులు. అయితే యూదులు అనబడినటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రస్తావన ఎంత మాత్రం ఉండదు వారి దగ్గర. యెహోవాయే దేవుడని నమ్మేటటువంటి వారు యూదులు. యొక్క ఎర్రని పెయ్య లేకపోతే మూడవ మందిరం యొక్క నిర్మాణ విషయంలో ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి అనేక కలకలాల్లో మొట్టమొదటి కలకలం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క ఎర్రని పెయ్య విషయం బయటకు వచ్చిందో, ఈ యొక్క పాలస్తీనా లేకపోతే ఇంకా అనేకమైనటువంటి దేవుని మందిరం యొక్క వ్యతిరేకమైనటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వారందరూ ఏం చేస్తున్నారంటే భయపడిపోతూ ఉన్నారు ఒకవైపు. రెండోది, ఇది ఎలా అయినా జరగకుండా ఆపాలని చూస్తున్నటువంటి వారు మరికొందరు. అయితే మనం జూలై 8వ తారీఖు జరిగిన దాని గురించి అనేకమైన వీడియోస్ వచ్చాయి. అనేకంగా సోషల్ మీడియా దాని కొరకు ప్రస్తావించింది. ఇంకా ఎర్రని పెయ్య బలి అర్పించారంటే రెండో రాకడ రాబోతుందా? క్రీస్తు విరోధ రాజ్యం ఏలబోతున్నాడా? అనేకమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నప్పుడు వారు మరలా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఏంటి ఆ ప్రకటన? ఒకవేళ బలి అర్పిస్తే ఎలాగ బలి అర్పించాలి, ఏ విధంగా బలి అర్పించాలి అన్న ఒక నమూనా కింద, ఒక రిహార్సల్ కింద మేము యొక్క బలిని అర్పించామే తప్ప దీనిలో ఎటువంటి ఉద్దేశము లేదు, దీనిలో ఎటువంటి వేరే ఉద్దేశము లేదు, ఇది నిజమైన బలి అంత మాత్రము కానే కాదు అని వారు ఒక ప్రకటనను విడుదల చేస్తారు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని సంగమా, మరి ఎందుకని క్రీస్తుని కలిగినటువంటి మనము ఇంత భయపడాలి? క్రీస్తులో జీవిస్తున్నటువంటి మనము దేనికి భయపడాలి? మూడవసారి దేవుని మందిరం కట్టబడుతుందనా? సాతానుడు రాజ్య పరిపాలన చేయబోతున్నాడనా? లేదా క్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడనా? దేనికి మనం భయపడాలి చెప్పండి? 3 విషయాల్లో దేనికి మనం భయపడాలి? దేనికి మనం భయపడాలంటే, రక్షణ లేకపోతే రక్షణ పొందడానికి భయపడాలి, రక్షణ ఉంటే ఆ రక్షణను కాపాడుకుంటూ బ్రతకడానికి భయపడాలి. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు రెండో రాకడ వచ్చిందనుకో, ఆయనతో ఎత్తబడే గుంపులో ఉంటాం, అంతేనా? లేదు, సాతాను రాజ్యం వెళ్ళడం ప్రారంభించాడు అనుకోండి, దేవుడు తన బిడ్డల్ని ఎలా కొనుక్కోవాలో ఆయనకి ఎంతైనా తెలిసినటువంటి వాడు కాబట్టి తన పిల్లలమైనటువంటి మళ్ళీ ఆయన విడనాడేవాడు ఎంత మాత్రం కానే కాదు. హల్లెలూయా. నిజంగా మనం దేవునిపైన ఆధారపడినటువంటి వారం అయితే, నిజంగా మనం దేవునిపైన ఆనుకున్నటువంటి వారం అయితే ప్రియ దైవజనాంగమా, దేనికి కానీ ఎవరికి కానీ భయపడేటటువంటి స్థితి మనలో ఉండకుండా ఏమవుతుందంటే తీసివేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడు, ఇప్పుడు ఈ యొక్క ఎర్రని పెయ్యను గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక్కసారి అదే ఏంటమ్మా, సంఖ్యాకాండము 19వ అధ్యాయము మొదల్లోనికి మనం వెళ్ళినట్లయితే అసలు ఎర్రని పెయ్య అందులో ఉన్నటువంటి శక్తి ఏంటి, అది దేనికి ఆ విధంగా అంత ఈరోజు ఎంత మనుషుల్ని భయకంపితులను చేస్తూ ఉందని మనం చూసినట్లయితే, ఎర్రని పెయ్యను గురించినటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ధ్యానం చేద్దాం. దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా 2వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు కళంకము లేనిదియో మచ్చ లేనిదియో ఎప్పుడును కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను. ఏంటంటే అండి, ఆ పెయ్యలో ఏముండాలట? గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటి? కళంకము లేనిది, మచ్చ లేనిది, ఎప్పుడునూ కాడి మోయినది అయినటువంటి ఒక్కనొక ఎర్రని పెయ్య బలి కోసం కావాలి. దాని మీద ఏముండకూడదంట? కళంకం ఉండకూడదు. తర్వాత ఎటువంటి మచ్చ, డాగు, మలినము ఆ యొక్క పెయ్యకి ఉండకూడదు. మూడోది ఏంటంటే, అది మునుపు ఎన్నడూ ఎటువంటి కాడి అంటే ఎటువంటి బరువు దాని మీద ఏమవ్వకూడదు, పెట్టబడకూడదు, అది మోయబడకూడదు. అటువంటి ఒక ఎర్రని పెయ్యను దేవునికి బలి అర్పించడానికి అది ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉన్నటువంటి ఒకనొక ఎర్రని పెయ్య. అయితే దానిలో 2వ లక్షణం చదువుకుందామా? 5వ వచనం చదవండమ్మా.
అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను, దాని చర్మమును మాంసమును రక్తమును పేడయు దహింపవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎర్రని పేయ తీసుకున్నప్పుడు దాన్ని బలి అర్పించేటప్పుడు ఆ బలి అర్పించే వారు ఏం చేయాలంట? దాని చర్మమును, దాని మాంసమును, దాని రక్తమును, దాని పేడను ఏం చేయాలంట? దహించి వేయాలి. ప్రియ దేవుని సంగమా, అది ఎప్పుడైతే దహించి వేయబడుతుందో అది మిగిలినటువంటి ఆ యొక్క ఎర్రని పేయ అంతా బలిలో భాగమవుతుంది. ఈ చర్మము, మాంసము, రక్తము, పేడ దానిలో నుండి ఏమవుతుంది? తీసివేయబడుతుంది, విభాగింపబడుతుంది. విభాగింపబడినది ఏమవుతుందంటే అది ప్రక్కన ఏమవ్వాలంటే దహించి వేయబడాలి. అది ఏమవ్వాలంటే కాల్చివేయబడాలి. అందులో ఎటువంటి అది ఎందుకన్నా ఉపయోగపడేదండి అంటే ఒక మనిషి మనల్ని మనం చూసుకుందాం. ఇందులో ఈ ప్రాణం ఉన్నంత వరకే విలువ మనిషి దేహానికి. అవునంటారా కాదంటారా? ఒక పావు కేజీ బంగారం కానీ, ఒక కేజీ బంగారం కానీ మన మీద వేసుకొని మనం ప్రాణాన్ని కోల్పోయామనుకోండి, ఏం చేస్తారో తెలుసా? మన వారు మన దగ్గర 1 గ్రాము బంగారం కూడా ఉంచకుండా అవన్నీ తీసి ప్రక్కన పెట్టి మనల్ని ఏం చేస్తారు? మన శరీరము, మన దేహము, అందులో ప్రవహించే మన రక్తము, ఇంకా లోపల మనలో ఉన్న కొన్ని మలినాలు, ఇవన్నీ ఏమవ్వాలి? పాతి పెట్టబడాలి, పూడ్చివేయబడాలి కదండి. ఇంకా మరలా రేపు ఎల్లుండా చూడడానికి వస్తారు మనల్ని ప్రేమించేవారు. వన్స్ పాతి పెట్టబడ్డాము అంటే వెనక్కి కూడా తిరిగి చూడరు. ఎందుకంటే భయం, ఏ దయ్యం అయ్యి వాళ్ళని మనం పట్టుకుంటామో అన్న భయం. ఎవరికైనా భయం ఉంటుంది సహజంగా. అయితే ప్రాణము లేని శరీరము ఏమైందంటండి? మృతము. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఈ దేవునికి బలి అర్పించే విషయంలో చర్మము కానీ, రక్తము కానీ, మాంసము కానీ, ఆ యొక్క పేడ కానీ, అంటే దానిలో ఉన్న మలినాలు కానీ ఇవన్నీ ఏమవ్వాలి? దహించబడాలి కదా. ఆ విషయాల గురించి అంటే ఒక ఎర్రని పెయ్యలో ఉన్నటువంటి ఏమైతే ఉండాలో ఏమైతే ఉండకూడదో విషయాలు మనం మాట్లాడుకుందాం. దాని గురించి తర్వాత అధ్యయనం చేద్దాం. ఇంకా 3వది చూడండి అమ్మా, దాని కింద చదవండి. 5వ వచనం చదవండి, కిందకి 6 చదవండి అమ్మా. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూనెను తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలంటే దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు ఏం చేయాలంట? ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వేయాలి. అంటే ఎందులో వేయాలి? పేడ, శరీరము, దేహము అందులో కాదు. ఎందులో వేయాలి? ఇది పట్టుకెళ్ళి బలిగా అర్పించబడుతున్నటువంటి ఏదైతే మిగిలినటువంటి ఆ యొక్క స్థితి ఉందో అందులో తీసుకుని వెళ్ళి వేయాలంట. దేన్ని వేయాలి? దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును పట్టుకుని వెళ్ళి ఎందులో వేయాలి? కాల్చబడుతున్నటువంటి ఆ యొక్క బలిలో తీసుకొని వెళ్ళి వేయాలి. విభాగింపబడిన దానిలో కాదు, కాల్చబడుతున్నటువంటి దానిలో పట్టుకొని వెళ్ళి వేయాలి. ఇది ఒక స్థితి. ఇప్పుడు దాకా మనం 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకా తర్వాత 4వదిగా చదువుకుందాం. దాని కింద వచ్చిన చదవండి అమ్మా. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలం అగు వరకు అపవిత్రుడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? ఎవరైతే ఆ బలి అర్పిస్తారో యాజకుడు ఏమవ్వాలట? తన బట్టలు ఉతుక్కోవాలి, తల స్నానం చేయాలి. తన బట్టలు ఉతుక్కున్నా, తల స్నానం చేసినా అతడు అర్పించినటువంటి బలి విషయమై ఏమవుతాడట? అపవిత్రుడిగానే ఉంటాడు. ఎప్పటిదాకా అపవిత్రుడిగా ఉంటాడు? సాయంకాలం అయ్యే వరకు అపవిత్రుడిగానే ఉంటాడు. మరలా తిరిగి పవిత్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? రేపు అన్న రోజు మరలా ఒకటి వస్తే అతడు ఏమవుతాడట? పవిత్రుడు కాబడతాడు. ఇంక తర్వాత వచ్చిన కూడా ఒక్కసారి మనం చదివేసుకుందాం. దాని కిందకి చదవండి అమ్మా. దానిని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం అగు వరకు అపవిత్రుడై ఉండును. మరియు అపవిత్రుడైన ఒకడు ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసి పాలము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. పాప
పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలను, అది పాప పరిహారార్థ బలి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకీ పాప పరిహారార్థ బలి ఏది అంటే లాస్ట్కి వచ్చేసాం. ఏది పాప పరిహారార్థ బలి అంట? ఎప్పుడైతే ఆ బలి కోసం కాల్చబడిన పెయ్య ఏదైతే ఉందో దానిలో నుండి వచ్చే బూడిదను ఏం చేయాలంట? దగ్గరకు తీసుకొని వచ్చి దాన్ని అంతా ఒక దగ్గరకు చేర్చి అది ఏం చేయాలంట? పాలెము లోపల ఒక పరిశుద్ధ స్థలంలో దాన్ని ఉంచాలి. ఇప్పుడు ఇది దేని కొరకు ఉపయోగపడుతుంది? బూడిద అంటే ఆ బూడిదలో శుద్ధ జలం చల్లి దాని శుద్ధ జలాన్ని ఆ నీటిలో కలిపి ఆ యొక్క బూడిదలో కలిపి దాన్ని ఎవరైతే అపవిత్రులు అవుతారో వారి పైన జల్లినప్పుడు వారు ఏమవుతారట? పరిశుద్ధులు అవుతారు. హల్లెలూయా. అపవిత్రులు అంటే ఎవరు అసలు? పాత నిబంధన గ్రంథం ప్రకారం అంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క శవాన్ని తాకుతారు చూసారా, వారు ఏమవుతారట? అపవిత్రులు అవుతారు. ఆ అపవిత్రుడు మళ్ళీ పవిత్రుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఈ శుద్ధ జలాన్ని అతని మీద వేయించుకోవాలి. ఏంటా శుద్ధ జలం? ఎర్రని పెయ్య యొక్క బూడిద ఏదైతే పోగు చేయబడిందో ఆ బూడిదలో కలిపినటువంటి ఆ యొక్క జలం ఏదైతే ఉందో అది అతని మీద జల్లినప్పుడు అతడు ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు. అతడు పరిశుద్ధుడు అవ్వకుండా ఎవరైనా వెళ్ళి అతన్ని తాగితే ఆ వ్యక్తి కూడా ఏమవుతాడు? అపవిత్రుడు అయిపోతాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు ఏం పొందుకోవాలి? పరిశుద్ధతను పొందుకోవాలి. ఏంటా శుద్ధ జలం అంటే ఆకాశంలో నుండి కురిసేటటువంటి వర్షము శుద్ధ జలం అట. హల్లెలూయా. ఆకాశం నుండి స్వచ్ఛంగా వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటి ద్వారా మాత్రమే ఏం చేయాలి? ఈ బూడిదను కలపాలి. అది మాత్రమే ఏమవుతుంది? శుద్ధ జలం కింద పిలువబడతా ఉంది. హల్లెలూయా. ఏం అర్థం కావడం లేదు కదండి. ఏంటి ఎందుకు వచ్చిన విషయాలు ఇవన్నీ అని అనుకుంటూ ఉన్నారు కదా. అయితే ప్రపంచంతో పాటు మనము వెళ్ళిపోతున్నాం అన్నది కాదు, కానీ దైవికంగా మనం ఎంత జ్ఞానం నేర్చుకుంటున్నామో అన్నది ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎవరైనా రేపు మీ దగ్గరకు వచ్చి ఇలాగంట కదా అని మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, ఇది ఇంకా పూర్తిగా వ్యాప్తి చెందలేదు, ఇది కాదు అని మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు అది ఇది కాదు ఇది అది అని చెప్పే శక్తి నా బేతేలు పరిచర్యల్లో ఉన్న ప్రతి బిడ్డలో కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. లోకానికి మన ద్వారా సువార్త వెళ్ళాలి. అనేకమైనటువంటి దేవుని బిడ్డలకి తెలియబడని విషయాలు మనం తెలుసుకొని అనేకులకు తెలియపరిచే వారంగా ఉండాలి. హల్లెలూయా. పాత నిబంధన అయిపోయింది కదా, క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. క్రొత్త నిబంధనలో బలులు లేవు, పాప పరిహారాలు లేవు. ఎందుకు వచ్చింది ఇదంతా? అసలు ఎర్రని పెయ్య దహించబడడం ఏంటి అనబడిన విషయాలకు మనం వస్తే ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ చూసారు కదా. ఏమేమి చదువుకున్నాం మనము? కళంకము లేనిది, మచ్చ లేనిది, ఏ కాడి మోయనిది మొట్టమొదటిది. రెండోది ఏంటి? చర్మము, మాంసము, రక్తము, పేడ దహించబడేది. తర్వాతది ఏంటి? హిస్సోపుతోనూ దేవదారు కర్రతోనూ రక్తవర్ణపు నూలుతోనూ కాల్చబడేది. తర్వాతది ఏంటి? స్నానము. దేంతో స్నానం చేయాలి? తన బట్టలు తాను ఉదుక్కొని శిరస్నానం చేస్తున్నప్పటికీ యాజకుడు ఎలా ఉండిపోయాడు? అపవిత్రుడిగా ఉండిపోయాడు. ఇదంతా ఎర్ర పెయ్యలో ఉండబడినటువంటి కొన్ని లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే శుద్ధ జలం ఎవరి మీద అయితే ప్రోక్షించబడుతుందో వారు ఏమవుతారట? పరిశుద్ధులు అవుతారు. హల్లెలూయా. ఈ అన్ని క్వాలిటీస్, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఒక్కనొక వ్యక్తులు మనం చూడగలుగుతామండి. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కళంకమైనా, ఏ కల్మషమైనా, ఏ ముడతైనా, ఏ మచ్చైనా, ఏ డాగైనా, అంత మాత్రమే కాదు ఎటువంటి కాడి అతని మెడ మీద వేయబడని వానిగా ఆయన మన కొరకు ఏమయ్యాడు? అపరాధ పరిహారార్థ బలిగా మన కొరకు ఆయన ఏమయ్యాడంటే పరిహారం కాబడ్డాడు. ప్రియ దేవుని సంగమా. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి మనం చూద్దామా? తీసుకున్న వారు చదివేయండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నానా 12 నుంచి చదవండి. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్క
ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన యెడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తా ఉంది. హల్లెలూయా. మేకల యొక్కయు కోడెల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమే శుద్ధీకరణ జలముగా ఉన్నట్లయితే ఆ నిత్యులకు దేవుని ద్వారా పంపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము మరి ఇంకెంత పరిశుద్ధపరచాలి. మనల్ని నిర్జీవ క్రియలను తీసివేసి జీవముగా వారుగా మనల్ని నింపి జీవముతో మనల్ని నింపి జీవాత్మ మనలో ప్రవహింపజేస్తున్నటువంటి ఆ దేవుని యొక్క రక్తం మనలో కార్యం జరిగిస్తున్నప్పుడు ఇటువంటివి ఏవి మన పైన పని చేయబడవు. హల్లెలూయా. ఆల్రెడీ యూర్ అండర్ సేఫ్ హ్యాండ్స్. మనందరము ఒక పరిశుద్ధమైనటువంటి ఒక సురక్షితమైన హస్తాల్లో ఉన్నాము. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల చూద్దాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొంచెం వాటర్ విన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చదువునానా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయన యందు దేవుని నీతి అయ్యే విధంగా పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు. ఆయన ఏ కళంకము లేదు. పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నటువంటి ఆయన మన పాపములను భరించి మన పాపములను వహించి మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమై మన ప్రతి పాపమును ఆయన తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చర్మము, మాంసము, రక్తము, పేడ ఇవన్నీ విలువలేనివే. నీ దేహానికి విలువ లేదు, నీ మాంసానికి విలువ లేదు, నీలో నుండి వచ్చే వ్యర్థతకు విలువ లేదు, నీలో ఉన్న రక్తానికి కూడా విలువ లేదు. ఇదంతా ఇక్కడ విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళేది ఏంటండి? మన యొక్క ఆత్మ మాత్రమే పరలోకానికి వెళ్తుంది. కాబట్టి శరీరంలో ఉన్న వాటిని ప్రేమించేవారు దయచేసి వాటిని కాదు మనం ప్రేమించాల్సింది, ఆత్మకు అవసరమైన వాటిని మనలో పెంచి పోషించుకోవాలి. హల్లెలూయా. ఆత్మను కాపాడేది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆత్మకు రక్షణ కలగాలి. ఆత్మ నిత్య జీవం కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి దానికి కావలసినటువంటివి దినదినము వాక్యంతో దాన్ని మనం పోషించుకోవాలి. ప్రార్థన ద్వారా దాన్ని మనం సంరక్షించుకోవాలి. వాక్యపు వెలుగులో, వాక్యపు లోతుల్లో మనం ఎదుగుతున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, వ్యర్థతలన్నీ మనలో నుండి తీసివేయబడాలి. శరీరము, శరీరాశ, లోకము, లోకాశలో, లోకం అంతా గతించిపోతుంది. కానీ మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గర నిలిచి ఉండాలి అంటే ఈ శరీరం మనతో ఉన్నప్పుడు శరీర కార్యాలు మన ద్వారా జరగకుండా చూసుకోవాలి. ఈ యొక్క దేహం మనలో ఉన్నప్పుడు ఈ యొక్క దేహానికి హంగులు, ఆర్భాటాల కొరకు మనం పోవడానికి వీల్లేదు. కానీ మన ఆత్మను నిరంతరము కాపాడే దేవుని కొరకు మనలో ఆరాటము, పోరాటము, తృష్ణ మనలో కనిపించాలి. హల్లెలూయా. ఏమి త్రిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అన్నది కాదు. ప్రభు కొరకు ఎలాగ జీవిద్దామా అన్న ఆలోచన ఉండాలి. ప్రభు కొరకు ఏం చేద్దామా అన్న ఆలోచన ఉండాలి. ఇకపైన నేను దేవుని కొరకు ఏం చేయగలను అన్న ఆలోచన ఉండాలి. నశించిపోతున్నటువంటి వారి కొరకు నేను ఏం చేస్తున్నాను అన్న ఆలోచన నీలో ఉండాలి. ఏం చేస్తున్నామండి మనం? నశించిపోతున్న వారి కొరకు మీరు చేయగలిగింది ఒక్కటి మీ మనసులో మీరు అనుకోండి, నాకు చెప్పద్దు. నేను నశించిపోతున్న వారి కొరకు ఫలానా పని చేస్తున్నాను, వారు దేవుల్లో రక్షించబడాలని, లేకపోతే దేవుల్లో వారు కూడా ఆయన రాజ్యం చేరాలని నేను ఇది చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నామండి అంటారేమో మీరు. ప్రార్థన ఒకటే కాదు, నీ ప్రయాస కూడా కనిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా.
ఎవరిదాకో కాదు, మన కుటుంబీకులనైనా మనం పరిపూర్ణంగా రక్షించుకునే సాధనాలుగా ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబీకులనైనా మనం దేవుళ్ళలోనికి రక్షించుకోగలిగిన స్థితి మనలో మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఇంకా తర్వాత దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు నూలు ఇవన్నీ అగ్నిలో వేయబడాలంటే ఏంటంటే, దేవదారు కర్ర వుడ్ ఆఫ్ గాడ్స్ అని పిలుస్తారట దాన్ని. అంటే ఏంటి? దేవుళ్ళు దేవతల యొక్క కర్రగా దేవదారు కర్రని ప్రస్తావిస్తారు. అంటే అది ఎన్ని ఉన్నతమైన లక్షణాలు కలిగి ఉందో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. అంటే నీలో నాలో ఉన్నతమైన లక్షణాలు, ఉన్నతమైనటువంటి గుణగణాలు ఏమవుతాయంటే బలిలో అర్పించబడాలి. హల్లెలూయా. హిస్సోపు అనబడినటువంటిది ఒక మొక్కకి సంబంధించింది. అయితే ఆ హిస్సోపుతో అనేకమైనటువంటి మెడిసినల్ క్వాలిటీస్ అందులో ఉన్నాయి. ఒక హిస్సోపు అనబడినటువంటి యొక్క మొక్క ద్వారా ముక్కు, ఊపిరితిత్తులు, గొంతు వీటికి సంబంధించిన అనేకమైనటువంటి శస్త్రచికిత్సల్లో లేకపోతే మెడిసిన్స్లో దీన్ని వాడతారట. దేన్ని? హిస్సోపుని. అంటే ఏంటి? శుద్ధీకరించే దానిలో ప్రథమమైన స్థానాన్ని పోషించేది ఏంటి? హిస్సోపు. ఆ యొక్క హిస్సోపు ద్వారా మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. అంటే ఉన్నతమైన గుణగణాలు, ఉన్నతమైన లక్షణాలు, ప్రభువుని ఆకర్షించే ఆత్మీయ అలంకారాలు మనలో ఉండాలి. దేవదారు కర్ర వలె, హిస్సోపు వలె పరిశుద్ధతను మనం ధరించే వ్యక్తులంగా మనం జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధతను మనం కలిగి ఉండే దేవుని బిడ్డలంగా మనం జీవించగలగాలి. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి, ముగించేసుకుందాము. 13:12 హెబ్రీ. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, ఎక్కడండి? అందరూ చెప్పండి, ఎక్కడండి? గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. ఈ పరిహారార్థ బలి ఎక్కడ అర్పిస్తారనుకున్నామండి? సమాజానికి దూరంగా, మనుషులకు దూరంగా, ఆ యొక్క ఊరికి వెలపట జరిగే కార్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ గొల్గొతాలో ఊరికి దూరంగా కొండ మీద ఆయన ఏమయ్యారు? మన కొరకు బలియాగం కాబడ్డారు. ప్రియ దేవుని సంగమా, బలి కాబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అన్న విషయాన్ని మనం ఎంతైనా గ్రహించుకొనవలసినటువంటి వారం మనం అయి ఉన్నాం. హల్లెలూయా. ఇంకా రక్తవర్ణపు నూలు అంటే, రక్తము అంటే ఎరుపు, వర్ణము అంటే రంగు, ఎరుపు రంగు కలిగినటువంటి నూలు ఆ యొక్క దానిలో వేయబడ్డం అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో మనం ఏమై ఉండాలి? కడగబడి ఉండాలి, శుద్ధి చేయబడి ఉండాలి. ఎప్పుడైతే ఈ పెయ్యకు సంబంధించిన వీటన్నిటి విషయాల్లో మనం పాల్పంపులు పొందామో ప్రియ దేవుని సంగమా, మూడో మందిరం కట్టబడినా మనకు భయం లేదు, క్రీస్తు విరోధ రాజ్యం వెళ్తున్నా మనకు భయం లేదు. ఎందుకంటే రక్షణ మనం కలిగి జీవించాం. వీటన్నిటికీ అర్థం ఏంటంటే రెండవ రాకడ సమీపంగా ఉంది అని, ఆయన త్వరగా రాబోతున్నాడని దాని అర్థం. ఎవరికి వారి మీద సిద్ధపడాలి, ఎవరికి వారి యొక్క రాకడ కొరకు ఎత్తబడే జనాంగాల్లో మనం ఉండాలని మనల్ని మనం పురికొల్పుకోవాలి. ఆ రంగా ప్రభు మనల్ని, నిన్ను నన్ను, మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆయనలో దేవుడు మనల్ని సమకూర్చును గాక. ప్రభు తన